సో చూడండమ్మా, ఈరోజు టాపిక్లో మనం మై ఎస్క్యూఎల్ ఇన్స్టాల్మెంట్ గురించి చూసుకుందామమ్మా. సో చూడండి, మై ఎస్క్యూఎల్ ఇన్స్టాల్మెంట్ అన్నది విండోస్ 10లో చేసేటప్పుడు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలన్నది ఈ కింద చూడండి. సో ఫస్ట్ మనం వర్షన్ని చూస్ చేసుకోవాలమ్మా. విండోస్ 10 వర్షన్లో చేస్తున్నాం అండ్ కమ్యూనిటీలో 8.0.12 అనే ఎస్క్యూఎల్ని మనం చూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా. స్టెప్ 1లో ఏం చేస్తున్నాం, డౌన్లోడ్ ద లేటెస్ట్ మై ఎస్క్యూఎల్ ఫ్రమ్ ద కమ్యూనిటీ సర్వర్ నుంచి లేటెస్ట్ వర్షన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ అనేది మనకు కనిపిస్తుంది కదా. సో దీంట్లో ఆ యూఆర్ఎల్ని క్లిక్ చేసి గో టు డౌన్లోడ్ పేజ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసాక ఏమవుతుంది, మనకి నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ ఒక విండో అనేది డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఏముందమ్మా, మై ఎస్క్యూఎల్ ఇన్స్టాలర్. సో దీంట్లో చాలా టైప్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఇన్స్టాలర్ ఉంటారు కదా. సో దాన్ని మనం ఇక్కడ రియల్గా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ అని అడుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సైన్ అప్ అవ్వచ్చు. సో ఇంట్రెస్ట్ లేకపోతే డైరెక్ట్గా లాగిన్ అనేది దాన్ని స్కిప్ చేసేసి లాగిన్ అనేది టైప్ చేసేసేయండి. సో టైప్ చేస్తే ఏమవుతుంది, సో ఇప్పుడు మనకు మెయిన్ టాస్క్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఇన్స్టాల్ అనే దాన్ని మీరు రిపేర్ చేయట్లేదు, అన్ఇన్స్టాల్ చేయట్లేదు కదా. సో ఇన్స్టాల్ అనే దాన్ని మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 5. సో స్టెప్ 5లో ఏమవుతుంది, సో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ కోసం కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. మీరు పర్మిషన్స్ ఇచ్చేస్తే కాసేపట్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మనకి ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ 6. సో 6లో ఏముంటుందమ్మా, సో లైసెన్స్ అగ్రిమెంట్ ఉంటుందమ్మా. ప్రతి దేన్ని మన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఫస్ట్ మనకి ఒక లైసెన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం అగ్రీ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. అట్లాగే స్టెప్ 7. సో ఈ స్టెప్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్టాలర్స్ ఇస్తుంది. సో దాంట్లో మనకి డెస్క్టాప్ డిఫాల్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి. స్టెప్ 8. బేస్డ్ అపాన్ ద విండో కాన్ఫిగరేషన్ వీ కెన్ ప్రమోట్ అవర్ లైక్స్. సో నీకు నచ్చిన వాటిని నువ్వు ప్రమోట్ చేసుకొని ఎస్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ అనే దాని మీద మీరు బటన్ని క్లిక్ చేయండి. స్టెప్ 9. సో క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. సో దీంట్లో మనం ఏం చేయాలి, మనకు కావాల్సిన పాస్ అన్ని సెట్ అవ్వాలి కాబట్టి మనం ఎగ్జిక్యూట్ అన్నది మనం క్లిక్ చేయాలి. ఓకేనా. ఈ స్టెప్లో మనం ఎగ్జిక్యూట్ అన్నది క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ అపాన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రీవియస్ స్టెప్స్ ద ఇన్స్టాలర్ గ్రేవ్స్. ఇదేం చేస్తుందమ్మా, ఇన్స్టాలర్ అనేది మనకు రికమెండ్ చేస్తుంది కొన్ని ప్రోడక్ట్ని. సో వాటిని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఎగ్జిక్యూట్ చేసి ఆ ప్రాసెస్ని నువ్వు ఇన్స్టాల్లోకి క్లిక్ చేయొచ్చు. అపాన్ ద సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఆల్ రిక్వైర్మెంట్ ఇట్ ప్రొవైడ్ ద ఎస్క్యూఎల్ అలౌస్ ద కాన్ఫిగరేషన్ సర్వర్ సెట్టింగ్స్. ఇవి సర్వర్ సెట్టింగ్స్ అమ్మా. సో దీంట్లో మీరు నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి. సో స్టెప్ ఆన్ అలౌస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ద సర్వర్ వి సెట్ ద సర్వర్ ఇన్ ద 2 డిఫరెంట్ మోడ్స్. సో ఇక్కడ మోడ్స్ ఉంటాయి కదా, ఆ మోడ్స్లో సో మనం వర్క్ చేసే ఈ మోడ్ని మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ చూస్ ద డిపార్ట్మెంట్ కంప్యూటర్ ఆప్షన్ ఫ్రమ్ కాన్ఫిగరేషన్ టైప్స్ డ్రాప్స్ ఆన్ ద డౌన్. సో మనకి కింద కనిపించినట్టుగా ఈ డ్రాప్ డౌన్లో మనం ఆ ప్లేస్ని యాడ్ చేసి సో నెక్స్ట్ అన్నది కానీ క్లిక్ చేయండి. ఓకేనా. అట్లాగే నెక్స్ట్ స్టెప్ 16. సో స్టెప్ 16లో ఏముంటుందమ్మా, సో స్టెప్ 16లో ఏముంటుంది మనకి, సో చూడండి స్టెప్ 16లో మనం పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. హియర్ యూ కెన్ సెట్ ద మై ఎస్క్యూఎల్ రోబోట్. సో రూట్ యూజర్ పాస్వర్డ్ని మనం సెట్ చేసుకుంటాము. సో ఈ పాస్వర్డ్ అనేది మనకి ఇచ్చిందే మనం నచ్చిందే మనం ఇచ్చుకుంటామమ్మా. ఓకేనా. అది ఎక్కడ మనకు సిస్టమ్ అనేది ఇవ్వదు. ఓకేనా. అట్లాగే మన యూజర్ నేము, ఓకేనా, మన హోస్ట్ నెంబరు, సో ఇలాంటి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం ఇచ్చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాము. లీవ్ ద సర్వర్ డీటెయిల్స్ అండ్ ద సర్వీస్ డీటెయిల్స్. ఏ సర్వీస్ డీటెయిల్స్ కావాలనే అవన్నీ మనం ప్రెస్ చేసి మై ఎస్క్యూఎల్ కదా మనకు కావాల్సింది. సో దాన్ని మనం క్లిక్ ఆన్ చేసేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. అప్లై కాన్ఫిగరేషన్స్. ఏ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ కావాలో నువ్వు సెట్ చేసుకొని సో మనం ఎగ్జిక్యూట్ అనే దాన్ని మనం క్లిక్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, స్టెప్ 20. సో ఇట్ ఈస్ ద ఫైనల్ స్టెప్ ఆఫ్ అవర్ ఇన్స్టాలేషన్ అమ్మా. సో ఫినిష్ అనేది క్లిక్ చేయగానే మన మై ఎస్క్యూఎల్ అనేది మన దాంట్లో మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. సో దాన్ని టెస్ట్ చేసుకోవడానికి మనం ఈ పాత్లోకి వెళ్ళి సో ఆ విధంగా పాత్ సెట్ చేసుకోవడం వల్ల మనం ఏమవుతుందమ్మా, మన ఎస్క్యూఎల్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా. సో ఫర్దర్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.